మానవుడు వెతుకుతున్న సంతోషము, ఆనందము, మనశ్శాంతి, ప్రశాంతత, సంతృప్తి ఆయన పాదాల దగ్గర ఉన్నాయి. కాబట్టి ఈరోజు మనం ఎక్కలేకపోయినంత ఎత్తైన కొండ అయిపోయింది అది. ఆయన సన్నిధిని వెతుకుట, ఆయన్ని కలుసుకునుట. శిఖరం మీద ఆయన ఉన్నాడు, లోయలో మనం ఉన్నాం. ఈ లోయలో నుండి ఆ శిఖరం మీదకి ఎక్కడానికి ట్రై చేస్తున్నాం. ఎక్కడానికి ప్రయత్నించిన ప్రతిసారి ఆవేశంతో ప్రయత్నం చేస్తున్నాం. ఇక నుంచన్నా నేను ఎక్కాలి, త్వరగా అందుకోవాలని అంతకంత నెట్టబడుతున్నాం. శత్రువు అడ్డు తగులుతున్నాడు. ఒక అంతస్తుకి ఎక్కగానే ఏందిరా ఏదో ఎక్కుదాం అనుకుంటున్నావు అని మన కాళ్ళకు ఆధారంగా ఉన్న రాళ్ళు నెట్టేస్తున్నాడు, లేదా మనల్ని పడనెడుతున్నాడు. ఏదో ఒకటి తీసుకొచ్చి మనం ఎక్కకుండా చేస్తున్నాడు వాడు. అయితే ఇప్పుడు మనం చేయాల్సినటువంటి ప్రార్థన, మనం చేయాల్సిన మొర్ర ఏమిటంటే, నేను ఎక్కాలి, నీ సన్నిధి దగ్గరికి రావాలి, నేను ఎక్కి రావాలి నీ యుద్ధకు. మోషే పర్వతం మీద నిన్ను కలుసుకున్నట్టు, నీ సన్నిధిలో నిలిచినట్టు నేను నిలవాలి. అది నా హృదయ వాంఛ. దాని కొరకు నేను మిగుల ఆశతో ఉన్నాను. అయితే నేను ఎక్కలేకపోతున్నాను. నన్ను వదిలేస్తావా, లేకపోతే చెయ్యి ఇచ్చి నన్ను ఎక్కిస్తావా? దేవా, నువ్వు నన్ను ఎక్కించకపోతే నేను చచ్చిపోతాను అనాలి మనం. దేవా, నువ్వు చెయ్యి చాపి నన్ను ఎక్కించకపోయావంటే నీ కుమారుడు బతకడు ప్రభువా, నీ కుమార్తె బతకదు ప్రభువా అని ఏడ్చి ఆయన సన్నిధిని కోరాలి మనం. నేను చచ్చిపోతా ప్రభువా. లేదురా, పో పరిచర్య వెతుకురా, పరిచర్య చేయిపోరా, సేవ చేయిపోరా. ఏంది ప్రభువా చేసేది? ఓకే, నువ్వు అప్పచెప్పిన కర్తవ్యం నెరవేర్చాలి. నెరవేర్చాలంటే ఆ సామర్థ్యం ఎవరివ్వాలి? అది నీ దగ్గరే ఉంది. ఎప్పటికప్పుడు నీ ప్రభావంతో నన్ను నింపితేనే కదయ్యా లేఖనము నెరవేరి ఆ యేసయ్య ఏం చేశాడు? ప్రభావము ఆయనలో నుండి బయలుదేరి అనేకులను స్వస్థపరచుచుండెను. ఆయన కొండెక్కాడు, నీ ప్రభావంతో నింపబడ్డాడు. కొండ దిగాడు, ఆ ప్రభావాన్ని ప్రజలకు పంచాడు. ఆయన రోజు కొండెక్కాడు, నేనేమో వారానికి ఒకసారి కూడా ఎక్కలేకపోతున్నాను. సరిగ్గా వారానికి ఒకసారి కూడా నీ సన్నిధిని అనుభవించలేకపోతున్నాను. నేను ప్రభావం కోల్పోయి ఈకాబోతులాగా మారి జనాల్ని ఉద్ధరించాలని ట్రై చేస్తున్నాను. ఈకాబోతు జనాల్ని ఏం ఉద్ధరిస్తుంది ప్రభువా? ప్రభావం లేనివాడు, నీ సన్నిధిని అనుభవించని వాడు, నీ ప్రభావం పొందుకోనివాడు, నీ శక్తితో నింపబడని వాడు ప్రజల్ని ఏం ఉద్ధరిస్తాడయా? ప్రజలకు ఎలా ఉపయోగపడతాడయ్యా? ఎలా ఉపయోగపడుతుందయ్యా? కాదు ప్రభువా, ఒట్టిదే ప్రభువా. ప్రజలు మోసపోవటం తప్ప ఏముండదు ప్రభువా. అమాయకంగా ప్రజలు ఏదో ఉందని మోసపోవటం తప్ప ఏమి ఉండదు ప్రభువా. ఈకాబోదు తప్ప ఏముండదయ్యా. అట్లా కాదయ్యా, అట్లా కాదు. మోషే నిలిచినట్టు నీ సన్నిధిని నిలవాలి పర్వతం మీద. యేసు నిలిచినట్టు నిలవాలి, పౌలు నిలిచినట్టు నిలవాలి, కేఫా నిలిచినట్టు నిలవాలి. ప్రభువా కనికరించు, నీ చెయ్యి చాపి నీ సన్నిధికి నన్ను నువ్వే లేవనెత్తు. ఏం ట్రై చేయకూడదు, ప్రయత్నించకూడదు, ఎక్కడానికి ట్రై చేయకూడదు. అయిపోయింది నా పని. ఈడ ఎక్కి 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 పడి 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 ఇక నడువులు కూడా లూజ్ అయిపోయినాయి, ఇంకెక్కలేను. ఒకవేళ ఎక్కుదామన్న రకరకాల సంఖ్యలు నన్ను పట్టి కిందికి లాగుతున్నాయి. ఎన్నో సంఖ్యలు తగిలించుకున్నాను. ఈ సంఖ్యలు నన్ను బంధించి కిందికి లాగుతున్నాయి. వీటిని తెంచుకొని నీ చెంతకు చేరలేకపోతున్నాను. ఆశపడుతున్నాను, సాధ్యం కావటం లేదు. నా యందు కనికరపడి నన్ను పైకి నీవే లేవనెత్తు తండ్రి. నీ సన్నిధికి నీవే నీ చేతితో నన్ను లాగి నీ సన్నిధిని నిలిపి, మోషేకిచ్చిన కృప, యేసయ్యా తండ్రి దగ్గర నీవు పొందిన కృప, పౌలు పొందిన కృప నాకు అనుగ్రహించు తండ్రి అని మనము
దేవుడు కూర్చున్న ఆ పర్వతం మీదికి ఆయన సన్నిధిలో నిలుచున్నట్లు, ఆయనే మనల్ని ఆకర్షించున్నట్లు మనం వేడుకోవలసి ఉన్నది, మొర్ర పెట్టవలసి ఉన్నది. అక్కడ మనం నిలవగలిగితే ప్రజలకు మనం 2 మేలులు చేయగలుగుతాం. మనం కూడా 2 మేలులు అనుభవించగలుగుతాం. మొట్టమొదటిది, ప్రజలకు భౌతికంగా కూడా మనం ఉపయోగపడగలుగుతాం, ఆత్మ సంబంధంగా కూడా ఉపయోగపడగలుగుతాం. ఆయన సన్నిధిలో నిలిచిన అనుభవం ఉంటే ప్రజా ప్రయోజనమే కాదు, మనం వెతుకుతున్న మనశ్శాంతి, సంతృప్తి, ఆదరణ కూడా అక్కడే పొందగలుగుతాం. ఇది మనం ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం. దీన్ని మన హృదయంలో భద్రం చేసుకొని, ఇప్పుడు నేను చెప్పాను కదా, మళ్ళా వారానికి ఇది గుర్తుండదు నాకు తెలుసు. ఎందుకంటే కూటమి అయిపోయి ఇంటికి పోగానే వాడు మత్తు ఇంజెక్షన్ చేస్తాడు. వాడి దగ్గర అన్ని ఇంజెక్షన్లు చాలా ఉన్నాయి. వెంటనే నువ్వు ఇక్కడ కొంతమందికి అయితే బయటికి పోగానే చేస్తాడు. తెలుసా మీకు? దాటి బయటికి పోగానే చేస్తాడు. కొంతమందికి ఇంటి దాకా ఉంటుంది, ఇంటికి పోయినా చేస్తాడు. కొంతమందికి 2 రోజులు ఉంటుంది, 3వ రోజు చేస్తాడు. అట్లా వాడు ఇంజెక్షన్ దగ్గర పెట్టుకొని ఉన్నాడు. ఈ సంగతి కూడా దేవుడికి చెప్పు నువ్వు. మళ్ళీ వాడు ఇంజెక్షన్ చేస్తాడేమో ప్రభా, మత్తు ఇంజెక్షను అంటే. మత్తు ఇంజెక్షన్ అంటే అర్థమవుతుందా మీకు? ఏదో ఒకటి తెచ్చి నీ ముందు పెడతాడు, నీ దృష్టి మళ్ళేటట్టు. అది ఇంజెక్షన్. నీ మైండ్ని డైవర్ట్ చేయడానికి ఏదో ఒకటి తీసుకొచ్చి నీ ముందు పెట్టి, ఇక దాని మీద నువ్వు ఆలోచించేటట్టు నీ మైండ్ని వాడు బ్యాలెన్స్ చేస్తాడు లూసిఫర్. దాన్ని నేను మత్తు ఇంజెక్షన్తో పోల్చాను అన్నమాట. ఆ ఇంజెక్షన్ల బారిన పడకుండా ఉండాలన్నా కూడా నువ్వు ఆయన్నే వేడుకోవాలి. శత్రువగు సాతాను నన్ను మిత్రుజేయును నాయనా. ఇవన్నీ తెలుసు వాళ్ళకి, పెద్దోళ్ళకి. వాళ్ళ పాటలేమో ఇప్పుడు వాళ్ళకేమో అసలు మైండ్కి ఎక్కట్లా. మైండ్ ఉంటే కదా ఎక్కడానికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా చెప్పు, గట్టి చెప్పు. మైండ్ ఉంటే కదా ఎక్కడానికి. శత్రువగు సాతాను నన్ను మిత్రుజేయును నాయనా. శత్రువగు సాతాను నన్ను మిత్రుజేయును నాయన. ఎన్నో సూత్రములు కల్పించెను నా నేత్రములకు నాయన. నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయన. నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయన. నీవు కన్న తండ్రి వనుచు నేను నిన్ను చేరితి నాయన. నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయన. వాడు నా కళ్ళకేదో సూత్రాలు కల్పిస్తున్నాడయా. నేను వద్దురా, నా ఫ్రెండ్షిప్కి రావద్దురా అంటే సిగ్గులేనివాడు మళ్ళీ వస్తున్నాడయ్యా. వాడికి సిగ్గుశరం లేదు. ఎన్నోసార్లు సిగ్గులేని వెధవా పో అని గద్దించినా సరే మాటి మాటికి సిగ్గుమాలి అతడు నా యొద్దకు వచ్చుచు నన్ను మిత్రు చేయుచున్నాడయ్యా, నాతో స్నేహం చేస్తున్నాడయ్యా. వాడు ఏమండి, ఏమన్నా అర్థమవుతుందా? హింసలాగుందా? ఎంతమందికి అర్థమవుతుందమ్మా? మీకు దండం పెడతాను, కత్తి చెప్పండి అమ్మా. అర్థమవుతుందా తల్లి? ఏమో కొంతమంది శూన్యంలో చూస్తున్నారు. యేసు రక్తమే చేయం, మేమేమీ చెయ్యం. నిజంగా ఇది అర్థమయ్యి మీరు ఇలాగా జాగ్రత్త పడితే ఎంత ధన్యులో కదా. పోనీ లైవ్లో ఉన్నవాళ్ళ ఉన్నారు ఎవరన్నా? దేవునికి మహిమ. ఎవరికైనా ఇది అర్థమైతే ధన్యులవుతారు. భక్తులకు అర్థమైపోయింది. వాడు మాటి మాటికి నా దగ్గరకు వచ్చి నన్ను బలహీనపరుస్తున్నాడయ్యా, సిగ్గులేనోడు. నా కళ్ళకి సూత్రాలు కల్పిస్తూ నన్ను మోసం చేస్తున్నాడు, నాకు మత్తు ఇంజెక్షన్ చేస్తున్నాడు ప్రభువా. వాడు నీ దగ్గరకు చేరకుండా, నీ సన్నిధి వెతకకుండా, నీ ప్రభావం పొందకుండా, నీ ఆనందాన్ని నేను స్వతంత్రించుకోకుండా, నీ సాహచర్యంలో, నీ ప్రేమ కౌగిలిలో నేను పరవశించకుండా
వాడు నన్ను అడ్డగిస్తున్నాడయ్యా, చాలాసార్లు నేను తప్పిపోయానయ్యా, కారుమూర్ఖపు పిల్లగా నేను కారడులో తిరిగినట్టుగా అయిపోయాను ప్రభువా, నన్ను దిద్దయ్యా, నన్ను నీ చేతులతో పట్టుకో ప్రభువా, నన్ను లేవనెత్తయ్యా, నన్ను ఎక్కించయ్యా అని పెద్దలైన భక్తులందరూ ఆయన శరణు వేడి ఆయననే కోరారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమందరం కూడా అలాగున ఆయనను అడగవలసి ఉన్నది. దేని కొరకు అడగవలసి ఉన్నది? వెండి బంగారముల కొరక, లేకపోతే ఇహ సంబంధమైన భోగముల కొరక? మీరు అడిగినను మీ భోగముల నిమిత్తమే అడుగుదురు గనక మీకేమీ దొరకటలేదు. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం నుండి ఉంటుందిలే, నాకెళ్ళి చూడండి. మనం దేని నిమిత్తం అడగవలెను, ఏమి కోరి ఏమి ఆశించి ఆయనను మొర్రపెట్టవలెను? వేరేమీ వద్దు. సకల ఐశ్వర్యములను మించిన నీ సన్నిధి నాకు చాలు ప్రభువా, నాకు అంతే చాలు. ఇప్పుడు 40 రోజులు ఉపవాసం అంటే వేరు, ఏదో నీళ్లు తాగి ఫాస్టింగ్ చేయొచ్చు. అరే నీళ్లు కూడా తాగని ఉపవాసం ఏంది? నాకు అర్థం కాదు. అసలు నీళ్లు తాగకుండా మనిషి ఎట్ట బతుకుంటాడు? కానీ మీరు ధ్యానించండి, ఇంటికి వెళ్ళి నిర్గమకాండం చూడండి. మోషే యెహోవా సన్నిధిని నిలిచిన 40 దినములు ఆహారం తీసుకోలేదు, నీళ్లు కూడా తాగలేదని ఉంది. నీళ్లు కూడా తాగల. కొంపదీసి అట్లాంటి ప్రయోగం మీరు చేశారు, నేనే వచ్చి కూటం పెట్టాల్సి వచ్చింది. కొంతమందికి ఆవేశం ఎక్కువ. 40 అన్నా నేను 40, ఇంకొంతమంది నేను 50, నేను 100 అని అట్లా పర్సనల్గా. మొన్న సోదరి కనపడింది, చిక్కి శల్యం అయిపోయింది. ఏందమ్మంటే ఫాస్టింగ్ అన్నా అంటాను. ఏం ఫాస్టింగ్ అమ్మంటే ఏం తినకుండా నీళ్లు తాగి ఫాస్టింగ్ అంట. ఇంకెట్టుందండి, ఇంకా ఒక వారం 10 రోజులు అయితే నేనే కూటం పెట్టాల్సి వచ్చేటట్టు ఉంది. మంచిదే, ఉపవాసం మంచిదే, కానీ జాగ్రత్తగా మనం అది చేయాలి. అతి చేపిస్తాడు, అది కూడా వాడు చేసే మాయే సైతానుగాడు. అతి చేపిస్తాడు, అతి సర్వత్రా వర్జయేత్. కాదన్నా మోషేలాగా, మోషే అన్నం తినలేదు నీళ్లు తాగలేదని ఉంది కదా అంటే, నువ్వు తిరిగినట్టు రోడ్ల మీద తిరగల మోషే, ఇంట్లో కూర్చొని అంట్లు దొంకోలా మోషే. మోషే పర్వతం మీద యెహోవా సన్నిధిని నిలిచాడు. ఇక జీవజల ఊటైనటువంటి ప్రభువే మోషే ముందు నిలిచినప్పుడు ఆయన నోట నుండి వాక్కు వెల్లడైతే ఆ వాక్కులో ఉన్న జీవము ఆ మోషేని ఒక మనిషిగా కాదు, ఒక మహిమ మనిషిగా మార్చిపడేసింది. ఆ 40 దినములు మోషే దేవుని మహిమను అనుభవించాడు. ఆ మహిమలో ఉన్నప్పుడు, ఆ మహిమను అనుభవిస్తూ ఉన్నప్పుడు ఇక ఆకలి దప్పులు కావు, అవి లేకపోయినా దేహానికి ఏం కాదు. అంతేగాని నేను ఫాస్టింగు అని ఇంటికాడ ఉతుకుడు సెక్షన్, తోముడు సెక్షన్ పెట్టుకుంటే గ్లూకోజ్ సెక్షన్ వచ్చింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పోషించడం మంచిదే, ఉపవాసం మంచిది. ఆయన సన్నిధిని గడుపునట్లు ఫాస్టింగ్. అవకాశం ఉన్న అన్ని దినములే, అవకాశం ఉంటే. సరే ఉపవాసం ఉండలేవా, దేహం బలహీన పడిపోయిందా, అయితే ఇబ్బంది లేదు. నువ్వు ఒక ముద్ద తినైనా సరే నువ్వు ఆయన సన్నిధిని కనపడటానికి ఇష్టపడితే దేవుని మహిమను నీవు స్వతంత్రించుకోగలుగుతావు. 40 దినములు అలా అన్నం ఆకలి కాలేదంటే నీళ్లు దప్పిక కాలేదు. ఎంత జీవం ఉందో చూడు దేవుని సన్నిధిలో, ఎంత మహిమ ఉందో చూడు. ఆయనతో గడిపి 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 ఆ కొండ దిగుతుంటే మోషే ముఖం సూర్యుని యొక్క తేజస్సులాగా ప్రకాశిస్తూ ఉంటే సూర్యబింబంకెళ్ళి మనం చూడలేం కదా, అట్లా మోషే ముఖంకెళ్ళి ఇశ్రాయేలు జనాంగం చూడలేకపోయారంట. ఆ తేజస్సు చూడలేకపోయారంట. సూర్యుని చూసి కళ్ళు తిప్పేసుకుంటామే, అట్లా మోషే ఆ కొండ దిగుతుంటే కింద ఉన్న వాళ్ళు మోషేకెళ్ళి చూసి ముఖం తిప్పేసుకున్నారు. అంత తేజస్సు అతని ముఖంలో కనపడింది. ముసుగేసుకున్నాడు, ముఖం చూడలేకపోతున్నారు.
అంత ప్రభావం, అంత మహిమ, ఆయన సన్నిధిని, ఆయన ఉన్న పర్వతం మనం ఎక్కగలిగితే అక్కడ ఉంది. దాన్ని ఎక్కకుండా జడగొడుతున్నాడు, ఆయనతో గడపకుండా జడగొడుతున్నాడు. మిగిలిన వాటన్నిటిని విలువైనవిగా చూపించి, ఏది ప్రాముఖ్యమైందో అది విలువ లేనిదిగా చూపించి తారుమారు చేసి ఆట ఆడుతున్నాడు శత్రువు. కాబట్టి మీరు ఇది గుర్తించి దేవుణ్ణి వేడుకోవాలి. నేను ముగిస్తున్నా. సంతోషంగా స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ముగింపును గుర్చిన సంతోషమా? సరే, అట్లనే కానిమ్ము. ఏమని అడగాలి మనం? ఏమని అడగాలి? దేవా, నాకు నీ సన్నిధి కావాలి, నీతో ఉండాలి. అచ్చంగా నీతోనే ఉంటాను అంటలేదు, నీ కొరకు కూడా వెళతాను. వెళ్ళక మునుపు నేను నీతో ఉండాలి. దేవా, నీ సన్నిధి నాకు లేకపోతే నేను చచ్చిపోతా ప్రభువా. నీ సాహచర్యం నాకు లేకపోతే నేను చచ్చిపోతా ప్రభువా. ప్రారంభంలో నాకు ఈ హడావుడేమి లేదండి. ఏదో కుటుంబ బాధ్యత, చిన్న పెద్ద ఉపాధి చేసి ఏదో వాళ్ళ ముఖాన 4 పైసలు పడేస్తే నన్ను చూడరు ఇక వాళ్ళు. ఇక నాకు ఏ గొడవ లేదు, ఏ గోల లేదు. పూర్తిగా ఆయన నేను ఆయన ఇద్దరం డ్యూయట్ పాడుకొని డ్యూయట్ సాంగ్ వేసుకునేవాళ్ళం హాయిగా. ఇప్పుడు నేను డ్యూయట్ పాడదాం దేవునితో అంటే నన్ను బాగుని ఎట్లా. అక్కడి నుంచి అక్కడికి చేరేటప్పటికి మధ్యలో ఎన్నో 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 నిర్బంధించేవి, నా మనసును కకావికలం చేసే పరిస్థితులు నా ముందుకు తెచ్చి నా దృష్టిని మళ్లించి ఆయన సన్నిధిని నాకు దూరం చేయడానికి శత్రువు వ్యూహాలు ఎన్నెన్నో నీ జీవితంలో కూడా జరుగుతున్నాయి అవి. ఎందుకంటే నువ్వు అక్కడికి వెళ్ళి ఆయన కలుసుకున్నావంటే ఇక నీ పరిస్థితి మామూలుగా ఉండదు. అమ్మా అది జరిగితేట. అందుకనే వాడు ఒక డజన్నర దెయ్యాలు పెట్టాడు నీకు. అచ్చంగా వాటి పని ఏంటంటే నువ్వు దేవుని సన్నిధిని వెతకకుండున్నట్లు చెడగొట్టుట. అర్థమైతే ప్రభు గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక డజన్నర దెయ్యాలు పెట్టాడనమాట. ఒక్కొక్కడికి ఒక్కొక్క డజన్నర. వ్యక్తి తీవ్రతను బట్టి సంఖ్య పెరిగిద్ది అనమాట. మరీ పవర్ఫుల్ మనిషి అనుకో, మొండోడు అనుకో, అమ్మో ఈ మొండోడు పోయి కూర్చున్నాడు ఇంకా డేంజర్ అని అవసరమైతే 4 డజన్లు కూడా పెడతాడు. అంటే 48 ఒక 50 దెయ్యాలు పెడతాడు. గట్టిగా జాగ్రత్త చూడండి. వాడిని వదిలిపెట్టారంటే మాటినాడు వాడి మైండ్ అంతా కకావికలం చేసి వాడిని రకరకాలుగా డిస్టర్బ్ చేసి దేవుని సన్నిధిని వాడు కనబడకుండా, ఆయన సన్నిధిని వెతకకుండా, ఆయన ప్రభావం వాడి మీదకి రాకుండా మీరు జాగ్రత్త చేయండి. ఇక మనమంటే వేరే సంగతి, కానీ మనుషులంటే అంత తీవ్రంగా చేయరు, కానీ దెయ్యాలు బాగా నమ్మకంగా పనిచేస్తాయి కదా. దెయ్యాలు నిరంతర శ్రమజీవులు, అంకితమై కష్టపడతాయి. కాబట్టి చాలా వరకు సక్సెస్ అవుతున్నాయి అనేక మంది జీవితాల్లో దెయ్యాలు. ఈరోజు అర్థమైతే ఎలుగెత్తి మొర్రపెట్టు మోకాళ్ళును ఏమి అంటే సకల ఐశ్వర్యములను మించిన నీ సన్నిధి మాధుర్యము కోల్పోతుందని నాకు అర్థమైంది. నాకు దయచేయి ప్రభువా, లేకపోతే నేను బతకనయ్యా. ఆ ఆవేదనలో ఆక్రందంలోనే నా గుండె ఆగిపోతుందేమో అనిపిస్తుంది, నేను చచ్చిపోతానేమో అనిపిస్తుంది. దేవా, నాకు నువ్వు కావాలి ప్రభువా, నీ పాద సన్నిధి కావాలి ప్రభువా. నీవున్న ఆ పర్వతం మీదికి నేను రావాలి. మోషే నీ సన్నిధిని నిలిచినట్టు నేను నిలవాలి. నన్ను అనుగ్రహిస్తావా లేదా? వేకువ కోసం కావలివాడు ఆశతో వేచినట్లు కలత నిండిన నా హృదయం నీకై చూచుచున్నది. ఏంది కలత? అప్పుల బాధలా, నిందలా, ఆర్థిక ఇబ్బందులా, ఇతరత్ర సమస్యలా? ఇది కాదు కలత. ఆయన సాహచర్యం దూరమైందన్నది కలత. ఆయన ప్రేమ కౌగిలి నష్టపోయానన్నది కలత. భక్తిని ఇష్టపడే వాళ్ళకి, దేవుని సాహచర్యం ఇష్టపడే వాళ్ళకి ఈ మాట అమృతంతో సమానం. దేవునికి స్తోత్రం. ఈ పై నుండే వాళ్ళకు బుర్ర గోక్కున్న అర్థం కాదు, నాకు తెలుసు ఆ సంగతి. నేను అందుకే శ్రేష్ఠ భక్తులు ఆశించే మాటను అందిస్తున్నా పరిశుద్ధాత్మ మూలంగా. దేవునికి మహిమ.
అర్థమైందా? నేను దేవునితో చెప్పుకున్న ఆ ఆవేదన, నాయన నీ సేవ కాదయ్యా, సేవ సెకండ్ ప్రభువా, ముందు నువ్వు ప్రభువా. నీ సాహచర్యం లేకుండా, నీ సన్నిధి లేకుండా నేనేం చేస్తా ప్రభువా? ఎవరికి ఉపయోగపడతానయ్యా? నా యందు కనికరపడు. అడ్డగించబడుతున్నా నేను గనుక ఒక్కటి అడుగుతున్నా, ఎంత ఎక్కుదామని ట్రై చేసినా సాధ్యం కావట్లేదు కనుక నాకు సాధ్యం కానప్పుడు నువ్వు కదిలితే తప్పేం కాదుగయ్యా. నువ్వు దిగి రానన్నా రా, చెయ్యన్నా జాపి నాకు ఊతమన్నా ఇయ్యి, అప్పుడు వస్తాను అని పాడుకున్న పాట ఇది. మీకు తెలుసు కాబట్టి పాడదలుచుకోలేదు. మీరే పాడుకోండి ఇంటికి పోయి. దేవునికి మహిమ. మరి ఇప్పుడు ఏం అడుగుతారు చెప్పండి? మీరు ఎక్కాలనుకున్న శిఖరం ఏది? ఏదో కొంచెం చెప్పండి, మీ అభిప్రాయాలు చెప్పండి. రాజకీయ నాయకుడిగా ఒక ఉన్నత శిఖరానికి ఎక్కాలనుకుంటున్నావా? మంచి ప్రియుణ్ణి చూసి ప్రియురాలివై ఆ ప్రియుడే నా భర్త కావాలని వాడు ఒక శిఖరంగా పెట్టుకున్నావా? లేకపోతే ఒక ప్రేయసిని చూసి ఆ ప్రేయసే నాకు భార్య కావాలని ఆమెను ఒక శిఖరం చేసుకొని అదే జీవిత ధ్యేయం అన్నట్టు పెట్టుకున్నావా? పైసలు ఒక శిఖరం చేసుకొని అదే ధ్యేయం పెట్టుకున్నావా? ఏది పెట్టుకున్నావు? ప్రియులారా, నేను చెప్పిన అంశంలో రెండు దాగున్నాయి. ఒకటి, ఆయన సన్నిధిని మనం నిలిచి ఆయన ప్రభావాన్ని పొందేటువంటి అనుభవం ఒకటైతే, శాశ్వతంగా ఆయన సన్నిధిలో ఉండిపోవున్నట్లు యేసే ఆ పర్వతం అన్నాను, గుర్తుందా? అంటే క్రీస్తు యేసు సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత. అది మనం ఎక్కాల్సిన పర్వతం. ఆయన సన్నిధిని నిలవటమే కాదు, ఆయన సంపూర్ణ సిద్ధి పొందినట్టు మనము కూడా దాని కొరకు ఆతృత గలవారమై ప్రయత్నం చేయాలి. ఇకపోతే ఈ రెండు నెరవేరునట్లు, ఆయన సన్నిధిని మనం నిలిచినట్లు, ఆయన పరిపూర్ణత మనం పొందినట్లు ఆయనే జోక్యం చేసుకుంటే తప్ప మనంతట మనం అది చేయలేము, సాధించలేము. గనుక మీరు ఆయన పరిపూర్ణతను పొందినట్లు, ఆయన సన్నిధిలో నిరంతరము నిలుచున్నట్లు ఆయనే నీకు సహాయము చెయ్యమని ప్రార్థన చేయండి. ఆ ఒక్కటి అడిగి ఇంటికి పోండి చాలు, ఇంకేం అడగొద్దు. ఆ ఒక్కటి మోకాళ్ళేసి, లైవ్లో ఉన్నవాళ్ళు కూడా మోకాళ్ళేసి ప్రార్థన చేస్తే మనం అడగాల్సింది ఇది. అప్పులు, బాధలు, రోగాలు, సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు మొత్తం అడ్రస్ లేకుండా పోతాయి. అసలు వాటిని లక్ష్య పెట్టొద్దు. అవన్నీ నీకు అవసరం కాబట్టి వాటిని అనుమతించాడు, కానీ ఆ అవసరం అయిపోయిన తర్వాత అవి ఉండమన్నా ఉండవు, కనబడమన్నా కనబడవు. నువ్వు అడగాల్సింది ఆయన సన్నిధిని, నువ్వు ఎదగాల్సింది ఆయన పరిపూర్ణతలోకి. నువ్వు ఎక్కలేనంత ఎత్తైన కొండ యేసు పరిపూర్ణత. హల్లెలూయా, హల్లెలూయా. మోకాళ్ళుని ఏం అడగాలనుకుంటున్నావు అడుగు ప్రార్థనలో. దేవా, నాకు ఈరోజు నువ్వు అందించిన మాటలన్నిటి కొరకు వందనాలు. నిజమే, నిన్నొక్కడిని మినహాయించి ఇక మిగిలిన చెత్త అంతా వెతుకుతున్నాను నాయన. నేను అదంతా వృధా ప్రయాస. ఏదో శిఖరం అనుకుని ఎక్కితే ఎందులో ఏ తృప్తి లేదు. కొంతమంది అయితే జీవితాలని పణంగా పెట్టి త్యాగం చేసి మరి శిఖరాలు ఎక్కి ఏమీ కనపడక ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోయారు. ప్రభువా, నాకొద్దు నాయన అట్లాంటి పనికి మాలిన పర్వతాలు. నీవు నిలిచిన పర్వతము నాకు కావాలి, నీ సన్నిధిని నిలిచే భాగ్యము నాకు కావాలి, నీ పరిపూర్ణతను సాధించే శక్తి నాకు కావాలి. అది నాకు నువ్వే ఇవ్వాలి, నువ్వే చేయాలి. నా అంతటా నేను ఎంత ప్రయత్నించి కూడా విఫలుడనైతిని ప్రభువా. నన్ను సఫలపరచువాడవు నీవే, సకల సఫలత నీ యందే ఉన్నదయ్యా. నా యందు కనికరపడి ఇప్పుడు నాకు సహాయము చెయ్యి. నాకు వెండి బంగారాల కంటే మించిన నీ సన్నిధి భాగ్యము నాకివ్వు.
నీ సన్నిధిని నాకివ్వు, నీ సాహచర్యం నాకివ్వు, నీ సహవాసం నాకివ్వు, నీతో నిలిచే, నీతో గడిపే, నీ కౌగిట్లో ఒదిగే భాగ్యము నాకివ్వు నాయనా. అంతకు మించి నేను ఏమీ కోరనయ్యా, నాకు సహాయము చేయమని అడుగు అడుగు అడుగు.